ఉస్మానియా యూనివర్సిటీ భూముల విషయంలో సర్కారు వెనక్కు తగ్గనున్న తెలంగాణ ప్రజా ఫ్రంట్ నేత ప్రొఫెసర్ హరగోపాల్ దీన్ని పట్టించుకోకుండా సర్కారు ముందే వెళ్లాలని భావిస్తే కొరివితే తలగొక్కోవడమేనన్నారు ఆయన. భవిష్యత్ అవసరాల కోసమే వర్సిటీకి కేటాయించారన్నారు. అరెస్ట్ అయిన ఓయూ విద్యార్థులను వెంటనే విడుదల చేసి వారిపై ఉన్న కేసులను ఎత్తివేయాలన్నారు ప్రొఫెసర్ హరగోపాల్. ఉస్మానియా యూనివర్సిటీ విషయంలో ఇది అనవసరమైన వివాదాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు కల్పించింది. అసలు ఉస్మాన్ యూనివర్సిటీ భూముల జోలికే పోకుండా ఉంటే చాలా బాగుండేది. వాళ్ళకు ఉండేటువంటి పోరాట పటిమ ఎలాంటిదో తెలుసు. అయినా కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి అనవసరంగా ఈ కొరివితో కథ గొప్పుకున్నట్లయిన తప్పించి దాని నుంచి భూములు కావాలంటే బోర్డు అనే భూములు ఉన్నాయి. ప్రభుత్వమే కావాలనుకుంటే ల్యాండ్ సీలింగ్ వేస్తారు, మన సీలింగ్ చాలా భూమి తీసుకోవచ్చు. కానీ ఒక ప్రజా సంస్థ భవిష్యత్తులో కొన్ని వందల సంవత్సరాలు ఉండబోయే సంస్థ, దానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. ఉస్మాన్ యూనివర్సిటీ భూమిలో కట్టిస్తే రేపు రాబోయే తరాలకు ఇంకా విజ్ఞానం ఎంత పెరగనుందో, ఏం అవసరాలు ఉంటాయో, మన తరమే చివరి తరం కాదు కదా. విద్యార్థులను వెంటనే వాళ్ళు విడుదల చేయాలనేది పౌర హక్కుల సంఘం తరఫున